ఎన్నికల ప్రక్రియలో చేపట్టాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లు ఎస్పీలకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. నగదు, అక్రమ మద్యం రవాణా, ఉచిత పంపిణీ వంటి అంశాలపై నిఘా పెట్టాల్సిందిగా సూచనలు ఇచ్చింది. ప్రజలు ఎన్నికల అక్రమాలపై సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోపు చర్యలు ఉంటాయని ఈసీ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఐటీ, కస్టమ్స్ లాంటి కేంద్ర రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఈసీ ప్రత్యేకమైన సూచనలు జారీ చేసింది. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలును పటిష్టంగా నిర్వహించడంతో పాటు నగదు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. ఎన్నికల సమయంలో మద్యం, నగదు, ఉచితాల పంపిణీ, మాదక ద్రవ్యాల సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా సూచించింది. రాష్ట్రాల సరిహద్దులు దాటి వచ్చే అక్రమ మద్యం విషయంలోనూ నిశిత దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాల్లోని మద్యం కింగ్ పిన్లపైన నిఘా ఉంచాలని సూచించింది. నగదు చెలామణితో పాటు ఆన్లైన్లో నగదు బదిలీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ఆన్లైన్ వాలెట్లను భర్తీ చేయటం, క్యాష్ ట్రాన్స్ఫర్లు వంటి వాటిపై నిఘా పెట్టాలని నిర్దేశించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించిన పనివేళ్లలో మాత్రమే నగదు రవాణా వాహనాలను అనుమతించాలని పేర్కొంది. ప్రత్యేకించి విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు, హెలిప్యాడ్ల వద్ద కూడా సంబంధిత కేంద్ర ఏజెన్సీలతో నిఘా పెట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి ఇది అవమానకరమనం, బాధాకరమని అన్నారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవటం ఏంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని 370 కోట్లకు తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ సీఎంకు తెలుసా అని నిలదీశారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నాశనం చేశాడని విమర్శించారు. అసమర్థ, అహంకార విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడమే కాకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మన రాష్ట్రంలో వాలంటీర్ సచివాలయం వ్యవస్థకు నాంది పలికి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తక్షణం తీరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 46వ డివిజన్లో 5వ సచివాలయం కేఎల్ రావు పార్కులో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిన్న జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 323 ఇళ్ల పట్టాలను నగర మేయర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే పేదరికం, నిరుద్యోగుల సమస్యలు తగ్గుతాయని, మహిళలు ఆర్థికంగా బలపడతారని, స్కూల్ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నారని అన్నారు. మిడ్ డే మీల్స్ పథకాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతులుగా చేస్తూ ఒక మేనమామల జగనన్న విద్యార్థులను చూసుకుంటున్నారన్నారు. మన రాష్ట్రంలో వాలంటీర్ సచివాలయ వ్యవస్థకు నాంది పలికి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తక్షణం తీరుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గత రాజశేఖర్ రెడ్డి గారి పాలనలోన మనం చూడొచ్చు, వైఎస్ఆర్ కాలనీలు ఏ రకంగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల పాలనలోన ఆయన ఆ ఇల్లులు నిర్మించి పేద ప్రజలకు అందజేసినారో మనం చూసాం. అదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో టిట్కో హౌసులు అని చెప్పి ఓపెన్ చేసి, ఒక స్కామ్ ఒకటి ఓపెన్ చేసి దాన్ని ప్రజలందరినీ ముందే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఏ రకంగా మోసం చేసినారు ఆ ప్రజల్ని. వాళ్ళందరూ కట్టిన వాళ్ళందరూ పేద ప్రజలు. ఈరోజు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న షాపుల్లోన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఏదో సొంత ఇల్లు వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారిలాగా ఈయన కూడా ఏదో ఇల్లు నిర్మించి అందజేస్తారు అన్న ఉద్దేశంతో ఈ టిట్కో హౌసుల కోసం అని కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు అన్నది డబ్బులు కట్టడం జరిగింది. కానీ వాళ్ళందరూ పూర్తిగా మోసపోవటం మూలన గత ఎలక్షన్స్లోన 2019లోన 23 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే
నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి పేదలందరికీ ఇల్లు ఇస్తాను, ఆ ఇంటి పట్టా కూడా మహిళే ఆ ఇంటి పెద్దగా ఉంటుంది, మహిళ పేరునే ఆ సెంటు భూమి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఆ ఇల్లు నేను నా అక్క చెల్లెమ్మలకు నేను ఇస్తాను అని చెప్పి పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలన్న లక్ష్యంతో ఈ నెల 4, 5వ తేదీల్లో ప్రతి ఇంటిని సందర్శించి ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గవర్నర్పేటలోని సివిఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ నెల 10న జరిగే సిద్ధం సభ వేదికపై వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం జగన్ వివరిస్తారని తెలిపారు. అలాగే క్యాడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో మీద ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. బాపట్ల జిల్లాలో మేదరమెట్ల దగ్గర జరగబోయే 4వ సిద్ధం సభ పోస్టర్ని రిలీజ్ చేసి ఈ సభలోనే వైసీపీ మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ విడుదల చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేదరమెట్లలో సిద్ధం సభని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని, ఇంతకాలం చేసిన అభివృద్ధి అలానే సంక్షేమం తదితర విషయాలని సీఎం జగన్ వెల్లడిస్తారని అన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కూడా ఇదే సభలో విడుదల చేస్తామని చెప్పారు. ఆఖరి సిద్ధం సభకు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. 100 ఎకరాల స్థలంలో సభ ఉంటుందని, అవసరమైతే మరో 100 ఎకరాల స్థలం చదును చేసి ఉపయోగించుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. రాబోయేటటువంటి కాలంలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మేనిఫెస్టోలో పొందుపరచబోయేటటువంటి అంశాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సభలో తెలియజేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జరగబోయేటటువంటి సిద్ధం ఆఖరి మహాసభకు 10వ తారీఖున 15 లక్షల మంది హాజరవుతారనని, ఇది ఒక 100 ఎకరాల స్థలంలో అవసరమైతే ఇంకొక 100 ఎకరాలు కూడా పక్కనుంది, అది కూడా చదును చేసి మొత్తం 15 లక్షల మంది హాజరవుతారనని మేము అంచనా వేస్తున్నాం. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రవర్తన నియమావళి కీలకంగా వ్యవహరిస్తుందని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందన్నారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల్లో గ్రామ, పట్టణ, నగర స్థాయిలో పర్యవేక్షించి అమలు చేసే ఎంపీడీఓలు, మున్సిపల్, జోనల్ కమిషనర్లకు ప్రవర్తన నియమావళిపై పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్లో ప్రవర్తన నియమావళి ఒక భాగమన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం నమోదు చేయాల్సిన సెక్షన్లపై అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన వ్యయానికి మించి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలలో ఖర్చు చేయరాదన్నారు. అభ్యర్థి నిర్దిష్ట నమూనాలో రోజువారీ ఎన్నికల వ్యయాన్ని తెలిపే రికార్డును నిర్వహించాలన్నారు. సాధారణ ప్రవర్తన నియమావళిలో భాగంగా రాజకీయ పార్టీ కానీ, అభ్యర్థి కానీ ఎన్నికల ప్రచారానికి దేవాలయం, మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాలను వేదికలుగా ఉపయోగించరాదన్నారు. యజమానుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా ప్రైవేటు భవనాలపై పార్టీ అభ్యర్థులు, అనుచరుల జెండాలను, పోస్టర్లను, స్లోగన్లు వ్రాయటం నిషేధమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అభ్యర్థులు ప్రచారానికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి అనుమతి పత్రం పొందాలన్నారు.
స్థానిక అధికారుల నుండి అనుమతి లేకుండా పార్టీ గాని అభ్యర్థి గాని బహిరంగ సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రచారంలోనూ నామినేషన్ దాఖలు చేసే సమయంలోనూ వాహనాల పరిమితిపై నిబంధన ఉందన్నారు. రాజకీయ పార్టీలను ప్రభావితం చేసే సంబంధిత దేశ, రాష్ట్ర, స్థానిక నాయకుల విగ్రహాలను కప్పి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం నిర్దేశించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు అధికారులకు సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ క్రీస్తురాజ్పురంలో పల్స్ పోలియో కార్యక్రమంను నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగరపాలక సంస్థ CMOH రత్నావళి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొని పల్స్ పోలియో శిబిరాన్ని ప్రారంభించారు. అవినాష్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో పోలియో నివారణకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. అంగవైకల్యం దూరం చేయడానికి ఉపయోగపడేది పోలియో చుక్కల మందు అని పేర్కొన్నారు. ప్రజారోగ్యం భద్రతపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 5 సంవత్సరాలలోపు ప్రతి చంటి పిల్లాడికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా 126 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 126 పోలియోకి పిల్లలకి పోలియో వేసే బూతులు పరంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు కార్పొరేటర్ అంబేద్కర్ గారు, CMH మేడం గారు, డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆధ్వర్యంలో ఈరోజు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పోలియో చుక్కల కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రతి చోట గారా ప్రభుత్వానికి, ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా పిల్లలకి వేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకునే. ఈరోజు నగర ప్రజానికంగా దాదాపుగా 300 చోట్ల ఈ యొక్క పోలియో బూతులు ఏర్పాటు చేసి, ఎక్కడైతే పిల్లల దగ్గర అన్ని చోట్ల దగ్గర ఏర్పాటు చేసి పిల్లలకి అండగా ఉండడానికి ఈరోజు ప్రభుత్వం మంచి కార్యక్రమం తీసుకుంది. తప్పకుండా ఎవరైతే నగర ప్రజానికం ఉన్నారో ఆ చిన్నపిల్లలకు ఆ పోలియో చుక్కలు వేసి ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సింది కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, సిబ్బందికి కానివ్వండి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. గత ప్రభుత్వంలో జరగని అనేక అభివృద్ధి పనులు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయని, అందుకు డివిజన్ పరిధిలోని జరిగిన అభివృద్ధి పనులే నిదర్శనమని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 34వ డివిజన్ కార్పొరేటర్ ఏపీ ఐడీసీ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీలతో కలిసి డివిజన్ పరిధిలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. సాంకేతిక కారణాల వలన సంక్షేమ పథకాలు అందని వారికి లోపాలను సరిచేయించి మళ్లీ దరఖాస్తు చేయించాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి పక్క రాష్ట్రంలో ఉండే నాన్ లోకల్స్కు ఎలా తెలుస్తుందని ఆసిఫ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు, లోకేష్లో సినిమా షూటింగులు చేసుకుంటూ షూటింగ్ లేని సమయంలో ఆంధ్రాకు వచ్చే పవన్ కళ్యాణ్కు విజిటర్స్గా అభివర్ణించారు. నాన్ లోకల్స్ అయిన వారు రాష్ట్రంలోని ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా మేలు చేస్తున్న సీఎం జగనన్న ఆయన ప్రభుత్వం గురించి నాన్ లోకల్స్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో ఒకరికొకరు దుర్భాషలాడుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు పొత్తు కుదుర్చుకోవడాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. పూటొక మాట మాట్లాడతావు, నువ్వు ఎవరితో పొత్తులు పెట్టుకుంటావో తెలియదు, ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకుంటావో తెలియదు. ప్రత్యేక హోదాని నీరు గార్చిన చంద్రబాబుని ప్రశ్నించలేదు నువ్వు. రైతులు భూములు లాక్కున్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు నువ్వు నీరు గారిపోయే రాజధాని కట్టినా సరే నువ్వు ప్రశ్నించలేదు. ఈరోజు నువ్వు మాకు ప్రశ్నించే హక్కుని ఎవడిచ్చాడు? ఒకటే చెప్తున్నావు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కేవలం కావాలని చెప్పి కాపు సోదరులకు మోసం చేయడానికి, అలాగే ఒక జన సైనికులందరినీ మోసం చేయడానికే తప్ప నీకు 24 నీ స్థానం అని చెప్పేసి ఆ 24 సీట్లతో సర్దేసి నీకు కూర్చోపెట్టేశారు. నువ్వు మాకు తొక్కేదేంటి? మేము నీకు తొక్కి చూపిస్తాం, ఈ రాష్ట్ర ప్రజలు మీకు తొక్కి చూపిస్తారని చెప్పేసి ఈ మీడియా సోదరులు తెలియజేసుకుంటూ, రానున్న కాలం వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
వై నాట్ 175 దిశగా అడుగులేస్తున్నారు. ఆయన అడుగు వేసి మేమంతా పార్టీ శ్రేణులందరూ 175కు 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. అనంతరం బండి పుణ్యశీల మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పటివరకు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ చిత్తైన సంగతి ప్రజలకు తెలిసిందేనన్నారు. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ జనసేన చిత్తుగా ఓడిపోక తప్పదని చెప్పారు. వై నాట్ 175 అని సీఎం జగనన్న చెప్పిన విధంగా జరిగి తీరుతుందని, రాష్ట్ర ప్రజలందరూ ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాత్రాన ఇతర పార్టీలన్నీ మేము చచ్చినా నమ్మం, ఖచ్చితంగా జగన్ గారికే మేము సపోర్ట్ చేస్తాం, ఆసిఫ్ అన్నకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పని ప్రతి గుమ్మల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే, టీడీపీది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబుకి కానీ, మరి జెండా కూలీగా మాత్రమే బ్రతికేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు. మరి వాళ్ళిద్దరూ కలిసినంత మాత్రాన ఇక్కడ ఏమీ అవదు, జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్టుగా, మరి కానొచ్చేది గట్టెక్కి చూడటం ఎందుకు అన్నట్టుగా, మరి ఖచ్చితంగా మరి రానయ్యున్న 45 రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని మరి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుని మరలా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారని తెలియదు. డాక్టర్ పిన్నంనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ 30వ వార్షిక పురస్కారాల కార్యక్రమం ఈ నెల 6వ తేదీ సాయంత్రం విజయవాడ మొగల్రాజ్పురంలోని శ్రీ పార్వతినేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ సి నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ శ్రీధర్ పానికర్ సోమనాథ్కు అందిస్తున్నట్లు చెప్పారు. విశిష్ట వ్యక్తిని తమ ఫౌండేషన్ తరపున సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే 30వ వార్షిక పురస్కారాల కార్యక్రమం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950-1980 మధ్య కాలంలో విజయవాడలో ప్రసిద్ధ వైద్యునిగా సేవలందించిన డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వైద్య రంగంలో అంకిత భావానికి, అత్యుత్తమ నైపుణ్యానికి, సేవాభావానికి, సామాజిక బాధ్యతకు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచారన్నారు. కేవలం వైద్యునిగానే కాక సిద్ధార్థ అకాడమీ ద్వారా విద్యారంగంలోనూ నగరానికి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన సహధర్మచారిణిగా సీతాదేవి కర్తవ్య నిర్వహణలో పాల్పంచుకున్నారని అన్నారు. ఆదర్శమూర్తులైన ఆ దంపతులు ఆచరించి చూపిన విలువలను కొనసాగించడానికి వారి కుటుంబ సభ్యులమైన తాము డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 1989లో ఏర్పాటైన తమ ఫౌండేషన్ సామాజిక కళా రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలందించి గౌరవించాలనే లక్ష్యంతో గత 34 ఏళ్లుగా పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులకు వార్షిక పురస్కారాలిస్తున్నట్లు తెలిపారు. అదే పరంపరలో భాగంగా 30వ వార్షిక పురస్కారాన్ని ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ శ్రీధర్ పానికర్ సోమనాథ్కి అందిస్తున్నట్లు చెప్పారు. భారతీయ అంతరిక్ష పరిశోధనకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆస్ట్రానాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ప్రతిష్టాత్మకమైన స్పేస్ గోల్డ్ మెడల్ అవార్డును పొందారన్నారు. అలాంటి విశిష్ట వ్యక్తిని తమ ఫౌండేషన్ తరపున సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. వారి జ్ఞాపకార్థం వారి సతీమణి, మా అత్తగారు, మా మామగారు గారు, పెద్ద కూతురు డాక్టర్ సుధా గారు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఒక ఫౌండేషన్ పెట్టి మంచి వ్యక్తుల్ని ఏ విధంగా మార్గదర్శులుగా ఉంటారో ప్రజలకి ఉపయోగపడేటట్టు వాళ్ళని సన్మానం చేయాలని అనుకున్నాం. అప్పటి నుంచి 1989 ఇది 90లో చేశాము. ఫస్ట్ది 1990లో. అప్పుడు భాష్యం అప్పాచార్యులు గారు, వి రామలింగ స్వామి గారు ఐసీఎంఆర్ చైర్మన్ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ సత్కారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తప్ప 3 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. 20, 21, 22 ఇది 23 సంవత్సరంలో చేయవలసింది. 23లో వస్తే మేము కావాల్సిన వ్యక్తి నేను మార్చి దాకా రాలేనన్నారు. అందువల్ల మార్చిలో పెట్టుకున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహించనున్నట్లు తుళ్లూరు సీఐ సుబాని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం నుండి 30 మంది సిఐపిఎఫ్ పోలీసులు రావడం జరిగిందని, త్వరలో మరికొన్ని బలగాలు రానున్నాయని చెప్పారు.
2024 జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో ప్రజల్లో ఎటువంటి భయాలు లేకుండా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తుళ్లూరులో స్థానిక పోలీసులు సిఐపిఎఫ్ పోలీసులతో రాజధాని ప్రాంతంలో కవాతు నిర్వహించారు. తుళ్లూరు మండలంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానిక పోలీసులు సిఐపిఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించడం జరిగింది. పెదపరిమి, అనంతవరం, వడ్లమాను గ్రామాల్లో కవాతు సాగింది. ఈ సందర్భంగా తుళ్లూరు సిఐ సుభాని మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహించామని అన్నారు. సంఘ వ్యతిరేక శక్తులు ఓటు హక్కు వినియోగదారులకు అడ్డుపడకుండా సంఘ వ్యతిరేక శక్తుల్లో భయం కలిగేలా గ్రామాల్లో కవాతు నిర్వహించామన్నారు. ప్రస్తుతం కేంద్రం నుండి 30 మంది సిఐపిఎఫ్ పోలీసులు రావటం జరిగిందని, త్వరలో మరికొన్ని బలగాలు రానున్నాయని చెప్పారు. తుళ్లూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో అలాగే క్రిటికల్ అని కొన్ని గ్రామాలని గుర్తించిన గ్రామాల్లో ప్రజలు వాళ్ళ యొక్క ఓటు హక్కుని స్వచ్ఛందంగా ఎటువంటి భయాలు లేకుండా వినియోగించుకోవడానికి వాళ్ళకి మద్దతుగా పోలీస్ ఫోర్సు ఉన్నది అనే ఉద్దేశం తెలియజేయడం కోసం సిఐపిఎఫ్ మరియు స్థానిక పోలీసులు కలిసి ఈ యొక్క గ్రామాలలో కవాతు నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎటువంటి భయాందోళనలు లేకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ప్రస్తుతం అయితే ఒక ప్లటూన్ వచ్చింది. ఇంకా అవసరాన్ని బట్టి ప్లటూన్లను అలాట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ సందర్భంగా వీలైతే అన్ని గ్రామాల్లో కవాతు చేస్తారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో అయితే పూర్తి కవాతు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం నందు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేశారు. కేవలం 2 చుక్కలు వేయడం ద్వారా అంగవైకల్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని సూచించారు. తప్పనిసరిగా తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. వీరవల్లి గ్రామ పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్యాధికారి కిరణ్మయ్, సర్పంచ్ పిల్ల అనితారామారావు, జెడ్పీటీసీ కొమురువెల్లి గంగాభవాని, కోడెబోయిన బాబీ, మోర్ల ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సుమారు 25 సెంటర్లలో 2000 మంది పిల్లలకి ఈ పోలియో చుక్కల్ని అందజేసే కార్యక్రమాన్ని మా గౌరవ జెడ్పీటీసీ గారు గంగాభవాని గారు, గ్రామ సర్పంచి అనిత గారు, గోడవల్లి రత్న సుధాకర్ గారు, ఆంజనేయులు గారు, అట్లాగే డాక్టర్ కిరణ్మయ్య గారు, మూర్తి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందరూ కూడా పిల్లలంతా ఆయురారోగ్యాలతో భగవంతుడి ఆశీస్సులతో చక్కగా నిండు నూరేళ్లు చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.